సార్, ఆలూరు నియోజకవర్గం గత శాసనసభ ఎలక్షన్స్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతున్నారు? గత 2 పర్యాయాలు ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం జరిగింది. గెలిచిన అభ్యర్థి గుమ్మనూరు జయరాం. ఆయన 2019లో మంత్రిగా అయ్యి 2022 వరకు ఆయన మంత్రిగా పనిచేశారు. ఈయన ఇక్కడ బోయ అంటే వాల్మీకి కుటుంబానికి ఈ చెందినవాడు. ఆయన అక్కడ బోయలు బాగా ఎక్కువ, కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా ఉండేవాడు. ఈ ఆలూరు నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి మంచి ప్రాబల్యం ఉంది. ఎందుకనంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మంచి పలుకుబడి ఉంది. ఎందుకంటే ఇది కర్నూలు పార్లమెంటరీ పరిధిలో వస్తుంది. ఆయన కర్నూలు పార్లమెంట్కి కోట్ల కుటుంబం, అది దాదాపు ఒక 7-8 సార్లు వాళ్లే గెలిచారు, ఆ పరిధిలోకి వచ్చేది. గత ఎన్నికల్లో మరి కోట్ల సుజాతమ్మ అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోడలు, ఆమె పోటీ చేయటం జరిగింది. ఆమె పోటీ చేసినా కూడా ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీలో ఓడిపోయారు. అక్కడ ఇంకొక కుటుంబం ఉందండి, రాజకీయ కుటుంబం, పాటిల్ నీరజారెడ్డి గారు. ఆమె దురదృష్టవశాత్తు మరి యాక్సిడెంట్లో ఆమె చనిపోవటం జరిగింది. ఆమె కుమార్తె హర్షితారెడ్డి అనుకుంటాను, ఆమె మరి టికెట్ కోసం ఆమె కూడా ఆశిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇది వైఎస్ఆర్సీపీకి బలమైన నియోజకవర్గంగా మారింది. ఎందుకు మారింది అని అంటే ఇక్కడ బీసీ సామాజిక సమీకరణాలు వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చినాయి. ఇక్కడ గుమ్మనూరు జయరాం గారిని ఐడెంటిఫై చేసుకోవటమే వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశం. ఆయన బోయ సామాజిక వర్గం సహజంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చే తోడ్పాటుతో కలిపి అక్కడ అవలేలుగా గెలవటం జరిగింది. ఆయన ఈ జయరాం గారికి సోదరుడు నేబర్ కాన్స్టిట్యున్సీ అంటే కర్ణాటకలో, పక్కన కర్ణాటకలో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అంటే ఈయనకి మంచి పొలిటికల్ కనెక్షన్స్ అవి కూడా ఉన్నాయి. అయితే కొంతకాలంగా ఈయన అసంతృప్తితో ఉన్నాడు. ఇవాళ ఆయన వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి జైహో బీసీ సభ, మంగళగిరిలో జరిగే జైహో బీసీ సభలో మరి ఆయన బీసీ కాబట్టి లోకేష్ గారి దగ్గర జాయిన్ అవ్వబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో జైహో బీసీ అనే కార్యక్రమంలో చాలామంది నాయకులు అక్కడ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరతారు. దాదాపు విలేజ్ లెవెల్ సర్పంచెస్, మండల్ ప్రెసిడెంట్స్, జిల్లా మరి జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జయరాం గారితో కలిసి ఆలూరు నియోజకవర్గంలో దాదాపు సగం మందికి పైగా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే కర్నూలు పార్లమెంట్కి పోటీ చేయమన్నారు. కర్నూలు పార్లమెంట్కి మరొక బలమైన నేత, ఆయన కూడా సంజీవ్ కుమార్, ఆయన కూడా బీసీఏ, ఆయన్ని తీసేసి ఆయన రిజైన్ చేశాడు. ఆయనకి తెలిసిన విషయం వెంటనే ఆయన గౌరవంగా రిజైన్ చేసేసి ఇది బీసీలను సమర్థించే పార్టీ కాదు అని చెప్పి ఎక్స్పోజ్ చేయటంతో జయరాం గారు కూడా ఎలక్ట్ అయిపోయారు. ఆయన కూడా రాజకీయ నాయకుడు, వన్ టైం పొలిటీషియన్ కాదు. ఇది రెండోసారి. ఆయనకు దాదాపు 10 ఏళ్ళు రాజకీయం నడిపిన చరిత్ర ఉంది. వైఎస్ఆర్సీపీకి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈయన గత అది వరకు కూడా ఈయన పార్టీలో పనిచేస్తూనే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్న నేత. ఎప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు 35,000 ఓట్లని తెచ్చుకున్న నేత ఇది గుమ్మనూరు జయరాం. ఇప్పుడు టీడీపీ 1994 తర్వాత ఆ నియోజకవర్గంలో, ఆలూరు నియోజకవర్గంలో గెలవల. మసాలా ఈరన్నని మీరు వినే ఉంటారు. ఆయన కాంగ్రెస్లో వ్యతిరేకించి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చేరిన తొలి 5 ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకడు, మసాలా వీరన్న. ఆయన మరి 2 పర్యాయాల ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున
పోటీ చేసి, ఆయన కూడా బలమైన బీసీ నాయకుడు కాబట్టి ఆయన పోటీ చేసి గెలవటం జరిగింది. ఆయన కుమార్తె పద్మజకు కూడా మంచి అవకాశాలే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, మసాలా పద్మజ. వాళ్ళు తర్వాత కప్పట్రాల కుటుంబం ఉంది, బలమైన కుటుంబం అది కూడా, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ కప్పట్రాల కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన అండగా అక్కడ ఉండేది. కాకపోతే ఒక కొంతకాలం ఈ కోవిడ్ సమయంలో కప్పట్రాల కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడి వాళ్ళు వైసీపీలో చేరటం జరిగింది. ఆ వైసీపీలో చేరిన తదనంతరం ఆ నియోజకవర్గంలో రాజకీయాల్లో కొంచెం తేడా వచ్చింది. ఆయన తర్వాత మంత్రివర్గం రీషఫుల్ చేసినప్పుడు గుమ్మనూరు జయరాం గారికి ఇవ్వలేదు, మంత్రివర్గం నుంచి తొలగించి కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు. దాంతో ఆ నియోజకవర్గంలో పరిణామాలన్నీ వేగంగా మారిపోతూ ఉన్నాయి. అది ఇప్పుడు బయటపడింది. అదే ఆయన బయటకు వెళ్ళిపోవటం, రాజకీయ వర్గాల పునరీకరణ జరుగుతుంది అక్కడ. అందుకని బీసీ నాయకత్వం అంతా కూడా ఈసారి కర్నూలు రాజకీయాల్లో గణనీయంగా తెలుగుదేశం పార్టీ వైపుకి సామాజిక సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అధికారాన్ని చేపట్టి ఇప్పుడు కూడా సామాజిక సమీకరణలతోటి అధికారం సాధించడానికి సాధ్యం కాని పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఏర్పడింది. అందుకు నిదర్శనమే ఆలూరు నియోజకవర్గం. ఈ ఆలూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు పోటీ చేయటం ఖాయం. లాంఛనం మిగిలినవి అన్నీ కూడా ఆయన పార్టీలో చేరటం, స్టేట్మెంట్స్ ఇవ్వటం, మళ్ళీ ఒక సర్వే చేస్తాం, మరి చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ గుమ్మనూరు జయరాం గారు బాగుంటుందా, వాళ్ళతో పాటు 2-3 అభ్యర్థుల్ని అని సెలెక్ట్ చేయటము అనేది సాధారణంగా జరిగే తతంగమే. కానీ ఆయన అభ్యర్థి అవ్వబోతున్నాడు. గుమ్మనూరు జయరామే ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జయరాం గారు ఉంటారు. ఇక వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా మరి పాటిల్ నీరజారెడ్డి గారి కుటుంబం నుంచి ఆయన నీరజారెడ్డి గారి కుమార్తె ఉండొచ్చు, లేకపోతే కప్పట్రాల గారి కుటుంబం నుంచి కూడా ఉండొచ్చు. ఇంకా మండల స్థాయి బోయ సామాజిక వర్గం నుంచి నాయకులు 1-2 ఉన్నారు. కప్పట్రాల కుటుంబం కాకుండా వాళ్ళని కూడా పరిశీలించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా తీవ్రమైన పోటీ ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గుమ్మనూరు జయరాం గారి నుంచి రాబోతూ ఉంది. ఆయన గెలిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి.